హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ ఫర్ ఆల్ ఛానల్. 100 రోజులు ఇంగ్లీష్ నేర్చుకోవటం అనే దాంట్లో భాగంగా మనం ఈ రోజు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నేర్చుకుంటున్నాం. టెన్సెస్ చాలా ఇంపార్టెంట్. డే టు డే లైఫ్ లో మనం మాట్లాడేవన్నీ కూడా టెన్సెస్ మీద ఆధారపడి ఉంటాయి. అందులో భాగంగా మనం ఇంతకుముందు క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్ నేర్చుకున్నాం. ఈ రోజు క్లాస్లో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నేర్చుకుంటాం. దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ని ముందుగా చూడండి. ఆ స్ట్రక్చర్ చూసిన తర్వాత దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, చక్కగా అర్థం చేసుకోండి. ఏమైనా మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఆ స్ట్రక్చర్ని అర్థం చేసుకున్న తర్వాత మీకంటూ ప్రత్యేకంగా వర్క్షీట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వర్క్షీట్ మొత్తాన్ని కూడా నిదానంగా చదివి అర్థం చేసుకుంటూ ఎగ్జాంపుల్స్ మీరు సొంతంగా రాస్తూ వెళ్ళండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద వర్క్షీట్ యూ విల్ ఫైండ్ ఆన్సర్స్ కీ కూడా ఉంటుంది. కీ తోటి మీ ఆన్సర్స్ చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలన్నా, ఇంకా ఏమైనా నా నుంచి మీరు ఎక్కువ వీడియోస్ ఆశిస్తున్నా, ఏదైనా టాపిక్ చెప్పాలనుకున్నా వాటన్నిటి కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ ఐ విల్ డూ వీడియోస్ ఆన్ దోస్ టాపిక్స్ ఆల్సో. లెట్ us start today's our class based on present perfect tense. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. ఐ, వి, యూ, దే హ్యావ్ కోఆపరేటెడ్ జస్ట్ బిఫోర్ అని రాస్తుంది. హీ, షీ, ఇట్ హ్యాస్ కోఆపరేటెడ్ జస్ట్ బిఫోర్ అని రాస్తుంది. వారు ఇంతకుముందే కోఆపరేట్ చేశారు అని రాస్తుంది. నెగిటివ్లో చూడండి, వారు ఇంతకుముందే కోఆపరేట్ చేయలేదు అని రాస్తుంది. సో దిస్ ఈజ్ పాజిటివ్ అండ్ దట్ ఈజ్ నెగిటివ్. ఇక్కడ మన స్ట్రక్చర్ని స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఐ, వి, యూ, దే వీటన్నిటికి కూడా మనం వాడతాం, హ్యావ్ వాడతాం, వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వాడతాం. హీ, షీ, ఇట్కి అయితే హ్యాస్ వాడతాం, వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ అనేది కామన్గా ఉంటుంది. ఇక మనం చేయాల్సింది ఏంటి అంటే, ఏదైనా సరే మనం తీసుకున్నా సరే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్, ఇంతకుముందు జరిగిన విషయాలు చెప్పాలి అంటే ఖచ్చితంగా వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ కోఆపరేటెడ్ జస్ట్ బిఫోర్ అనొచ్చు. ఒకవేళ కోఆపరేట్ కాకుండా నేను ఇంతకుముందే లెటర్ పోస్ట్ చేశాను, ఐ హ్యావ్ పోస్టెడ్ లెటర్ జస్ట్ బిఫోర్. నేను ఇంతకుముందే హోంవర్క్ కంప్లీట్ చేశాను, ఐ హ్యావ్ కంప్లీటెడ్ హోంవర్క్ జస్ట్ బిఫోర్. ఆ విధంగా మనం చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా హీ కానీ షీ కానీ అయినట్లయితే, ఇట్ కానీ అయినట్లయితే హీ హ్యాస్ కోఆపరేటెడ్ జస్ట్ బిఫోర్ అంటాం, హీ హ్యాస్ పోస్టెడ్ లెటర్ జస్ట్ బిఫోర్ అంటాం, లేదా షీ హ్యాస్ కంప్లీటెడ్ హోంవర్క్ జస్ట్ బిఫోర్ అంటాం. వీటన్నిటిని యూజ్ చేసుకుంటూ మనం ఇప్పుడు రాబోయేటువంటి వర్క్షీట్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ ప్రాక్టీస్ చేద్దాం అండ్ చాలా నాలెడ్జ్ని గెయిన్ చేద్దాం. లెట్ us స్టార్ట్. ఇంతకుముందే జరిగిన పనులకు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. వాళ్ళు ఇంతకుముందే హోంవర్క్ కంప్లీట్ చేశారు. మా బ్రదర్ ఇంతకుముందే బ్యాంక్లో మనీ డిపాజిట్ చేశాడు. గీత ఇంతకుముందే నన్ను పిలిచింది. నేను ఇంతకుముందే టీవీ చూశాను. వర్కర్స్ ఇంతకుముందే సూపర్వైజర్ని కలిశారు. మ్యాథ్స్ సార్ ఇంతకుముందే టెస్ట్ కండక్ట్ చేశారు. వాళ్ళు ఇంతకుముందే 10 ఆరెంజెస్ తెచ్చారు. పోలీస్ ఇంతకుముందే నక్సల్స్ని అరెస్ట్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ ఇంతకుముందే ఈ స్కీమ్ని అనౌన్స్ చేశారు. ప్రియాంక ఇంతకుముందే ఫ్లోర్ ఊడ్చింది. సార్ ఇంతకుముందే రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. నేను ఇంతకుముందే పామును చూశాను. ధోని ఇంతకుముందే సెంచరీ కంప్లీట్ చేశాడు. శివ ఇంతకుముందే డౌట్ అడిగాడు. మేము ఇంతకుముందే ఆ సౌండ్ విన్నాము. మా ఫ్రెండ్ ఇంతకుముందే ఈ సమ్ని సాల్వ్ చేశాడు. మినిస్టర్ ఇంతకుముందే పిఎంని కలిశాడు. నేను ఇంతకుముందే ఈ విషయాన్ని గమనించాను. కుమార్ ఇంతకుముందే కొన్ని టాపిక్స్ నేర్చుకున్నాడు. మా ఫాదర్ ఇంతకుముందే నాకు 100 రూపీస్ ఇచ్చారు. వాళ్ళు ఇంతకుముందే నాకు ఎగ్జామ్లో హెల్ప్ చేశారు. ఆమె ఇంతకుముందే ట్యూషన్కి వెళ్ళింది. వాళ్ళు ఇంతకుముందే ఈ బుక్ని రిలీజ్ చేశారు. నేను ఇంతకుముందే దేవుణ్ణి ప్రార్థించాను. సోల్జర్స్ ఇంతకుముందే వార్ స్టార్ట్ చేశారు. నారాయణ ఇంతకుముందే రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాడు. నేను ఇంతకుముందే ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మేనేజర్ ఇంతకుముందే ఆ 2 క్లర్క్స్ని డిస్మిస్ చేశాడు. నువ్వు నన్ను ఇంతకుముందే అడిగావు. మేము ఇంతకుముందే నేను చూశాము. ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నిటిని కూడా మీరు సొంతంగా ప్రయత్నం చేసేయండి. రాయటానికి నా వాయిస్ మీకు ఇబ్బందిగా ఉన్నట్లయితే మ్యూట్లో పెట్టేసి ఆ సెంటెన్సెస్ చూసుకుంటూ స్క్రీన్ షాట్ తీసుకుంటూ మీ సొంతంగా నోట్స్లో రాసేసి ఆన్సర్స్ని కీలో చెక్ చేసేసుకోండి. బెస్ట్ ఆఫ్ లక్. ఇప్పుడు మనం కీని గమనిద్దాం. They have completed homework just before. My brother has deposited money in bank just before. Geeta has called me just before. I have watched TV just before. Workers have met supervisor. Maths sir has conducted test. They have brought 10 oranges. Police have arrested Naxal just before. Prime Minister has announced scheme. Priyanka has swept floor just before. Sar has declared results just before. I have seen snake just before. Dhoni has completed century. Shiva has asked doubt just before. We have heard that sound just before. My friend has solved this sum just before. Minister has met PM just before. I have observed that thing just before. Kumar has learnt some new topics just before.
My father has given me 100 rupees just before. They have helped me in exam just before. She has gone to tuition just before. They have released this book just before. I have prayed the God just before. Soldiers have started war just before. Narayana has reached railway station just before. I have explained this problem. Manager has dismissed these two clerks. You have asked me just before. We have seen you just before. చూసారు కదా, ఇప్పటిదాకా మన వర్క్షీట్ మీరు కంప్లీట్ చేసే ఉంటారు. అదేవిధంగా ఆ కీ తోటి మీరు మీ ఆన్సర్స్ చెక్ చేసుకొని ఉంటారు. ముందుగా చెప్పినట్టు మీకు ఏమైనా అనుమానం ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఆ కామెంట్స్ కి నేను రిప్లై ఇస్తాను. సో దట్ యూ విల్ ఎన్హాన్స్ యువర్ నాలెడ్జ్ ఇన్ ఫ్యూచర్. మీరు కూడా సొంతంగా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఇంతకుముందు జరిగినటువంటి విషయాలు మీరు కూడా సొంతంగా ఏదైనా ఆలోచించి వాటిని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. రిటర్న్ గా రాయడానికి మీకు వీలైతే చాలా బెనిఫిట్ వస్తుంది, చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. మీకు ఎలాంటి సందేహం లేకుండా భవిష్యత్తులో మాట్లాడగలుగుతారు, రాయగలుగుతారు. ఒకవేళ మీకు టైం పర్మిట్ చేయనట్లయితే కనీసం మనసులో మననం చేసుకోండి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో. అంటే ఇంతకుముందు జరిగిన విషయాన్ని మీరు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.